దేవరపల్లి నియోజకవర్గం నర్సీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉమా గణేష్ శంకర్ గారితో ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ ప్రజల్లో ఎటువంటి స్పందన ఉన్నది అవన్నీ వారి మాటలను తెలుసుకుందాం. సార్ ఇప్పుడు ఒక విషయం, జగనన్నపై ఒక నమ్మకం ఉంది సార్. ఆయన మాట ఇచ్చాడంటే తప్పడనేది ఉంది. ఎందుకంటున్నా అంటే 2019 ఎన్నికల్లో ఏదైతే మేనిఫెస్టో పెట్టారో 2 పేజీల మేనిఫెస్టో, దాన్ని తూచా తప్పకుండా 99% మేనిఫెస్టో నెరవేర్చడం జరిగింది సార్. 2014 ఎన్నికల్లో సుమారు 600 హామీలు ఇచ్చారు చంద్రబాబు, కనీసం 10% కూడా నెరవేర్చలేదు. అందుకని ఈరోజు ఎన్ని వాగ్దానాలతో టీడీపీ వచ్చినా సరే నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరండి. ఎట్టి పరిస్థితులు కూడా జగనన్న మీద ఒక నమ్మకం ఉంది. ఎట్టి పరిస్థితులు కూడా జగనన్న నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే 100% మహిళలు పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక పథకం 2 పథకాలు వచ్చాయి కనుక ప్రతి ఒక్కరు కూడా జగనన్న ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. వచ్చేటప్పటికి అయ్యన పాత్ర కూడా ఒకటే అంటారు సార్, ఏదైతే మన వైసీపీ అభ్యర్థులు ఉన్నారో వీళ్ళంతా రౌడీలు, గోండాలు, ఇలాంటి రాజకీయం మనకొద్దు, మనకి కావాల్సింది శాంతియుతంగా ఉండాలి, అలాంటి రాజకీయాలు మనకు కావాలని అంటున్నారు. దానిపై మీ స్పందన సార్? మేము 2019 ఎన్నికల్లో చెప్పాను సార్, రిలీజ్ చేసాం అభివృద్ధి సెంటర్లో ప్రోగ్రామ్ చెప్పాం, చివరి ప్రోగ్రామ్. ఏమోనండి ఈరోజు అయ్యన్న పాత్ర రౌడీజం అంటే మాకు అందరికీ తెలుసు కదా, నర్సీపట్నం గోండాజం తెలుసు, ఆ నోటు దూరుసు తెలుసు, ఎంత విపరీతంగా పోలీసులు సైతం కూడా బట్టలు చేసి కొడతానన్న సంగతి తెలుసు అందరు కూడా. మహిళలను కూడా ఒక మహిళా అధికారి, ఒక మున్సిపల్ అధికారిని బట్టలు తీసే పరిస్థితి తెచ్చుకుంటామని చెప్పి అన్నారు. మంత్రిగా ఉండే ఒక ఆయన మా చోడవరం సభలో ఆయన మంత్రిగా ఉండి లావుగా దుక్కలాగా ఉన్న వాళ్ళకి కూడా పెన్షన్లు అన్నారు. అంటే ఏ విధంగా నోటు తీరుందో అందరికీ తెలుసండి. మేము ఒకటే చెప్పాం, 2019 ఎన్నికల్లో మనకు శాంతియుత పరిపాలన కావాలంటే నర్సీపట్నంలో నన్ను ఎన్నుకుంటాను. ఆ విధంగానే ప్రజలందరూ కూడా ఎన్నుకున్నారు. జగనన్న మీద ఆ పథకాలు కానీ జగనన్న ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశం మీద నన్ను ఎన్నుకున్నారండి. ఆ విధంగా మేము ఏదైతే అన్నామో 2019 ఫిబ్రవరి కూడా ఎక్కడ మా నర్సీపట్నంలో గొడవలు కానీ రౌడీలు కానీ ముఖ్యంగా చందాలు వసూలు చేయడం కానీ దోపిడీలు కానీ ఎక్కడ లేవు సార్. అందుకే అదే విధంగా మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో కూడా మేము వెళ్తున్నాం. ప్రజెంట్ ఈ కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ టీడీపీ ముగ్గురు కలిపి ఏకదాటిగా ఒక వైసీపీని ఎదుర్కోవడానికి ఒక బాణంలో బయలుదేరారండి. వీళ్ళకి మీరు ఏ సమాధానం చెప్తారు? సరే, జగనన్న ఎవరు ఏం చేయలేదు సార్. ఈరోజు ప్రతి ఒక్కరి గుండెల్లో జగనన్న పథకాలు ఉన్నాయి. ప్రతి మహిళ ఏ ఇంటికి వెళ్ళినా సరే మేము ప్రతి మహిళ కూడా మాకు పథకం వచ్చింది, మేము చేస్తామన్నాం. పార్టీలతో సంబంధం లేకుండా వీళ్ళు కూటములు కాదు, ఎన్ని కూటములు 100 కూటములు వచ్చినా సరే జగనన్న ఏమీ చేయలేదు సార్. ఒకటే చెప్తున్నారు, నర్సీపట్నం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థికి తిరుగులేదు, ప్రజల్లో మాకు మంగళహారతులు పడుతున్నారు, ఎంతమంది కూటమిగా వచ్చినా సరే మా వైసీపీకి ఎటువంటి తిరుగు లేకుండా ఈ యొక్క ప్రయాణం జరుగుతుందని చెప్తున్నారు. అంతేకాకుండా మా జగన్ గారు ఏదైతే ప్రజల కోసం అయితే బతుకుతున్నారో ఆ ప్రజలే మమ్మల్ని గెలిపిస్తారని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ రఘుతో రిపోర్టింగ్ రాజా.